కొంతమంది అయితే దేని యందు ఏది అధ్యసించబడుతుందో ఆ రెండింటినీ వేరు చేసి తెలియకపోవడం అనే నిమిత్తం చేత భ్రాంతి అని అంటారు అని అన్నాం. ఇది అఖ్యాతివాదం. దీన్ని ప్రభాకర మీమాంసకులు, సాంఖ్యులు అఖ్యాతివాదాన్ని సూచిస్తారు. స్వరూపతో విషయతశ్చ అగృహీత భేదనైక జ్ఞానం అంటే రెండు అనుభవాల్ని లేదా ఒక అనుభవాన్ని ఒక స్మరణని కూర్చొని వ్యవహరించడం, అంటే అలా పెట్టుకొని వ్యవహరించడమే అధ్యాస అని అంటారు. ఇది అఖ్యాతి. ఒక పాము అని ఉందనుకోండి, ఇది పాము అని అనుకోండి. ఇది పాము అన్న చోట అక్కడ సామాన్య లక్షణం ఏంటి? తాడు. మళ్ళా పాము అనే స్మృతి జ్ఞానం, తాడు కదా, పాము అనే స్మృతి జ్ఞానం రెండూ ఉంటాయి అనే వివేకం లేదు అక్కడ. స్మృతి జ్ఞానం పాము, తాడు అనేది సామాన్య జ్ఞానం. ఆ వివేకం లేకపోవడం చేత అధ్యాస కలుగుతుందని అఖ్యాతివాదం. అర్థమైందా? వివరించాలంటే ఇక్కడ ఇది సర్పము అనే వ్యవహారంలో ఇది అనే రజ్జువు యొక్క సామాన్య జ్ఞానం, ఇది అనే సామాన్య జ్ఞానం. ఇది సర్పం అనే చోట అక్కడ సర్పం లేదు. ఇది అనేది ఏదైతే ఉందో ఇది సర్పం అంటాం కదా. రజ్జు అనేది అక్కడ సామాన్య జ్ఞానం, రజ్జు అనేది సామాన్య జ్ఞానం. సర్పం అనేది స్మృతి జ్ఞానం, సర్పం అనేది స్మృతి జ్ఞానం. రజ్జు సామాన్య జ్ఞానము, సర్పము స్మృతి జ్ఞానం. ఈ రెండిటికి అవివేకం, వివేకం లేకపోవడం సర్పాధ్యాసకి కారణమవుతుంది అంటారు. వివేకం లేకపోవడం సర్పాధ్యాస కారణమవుతుంది. ఇక్కడ ఉన్నది అక్కడ వేయడం వల్ల సర్పాధ్యాస కారణమవుతుంది. ఇది అఖ్యాతివాదం. ఇంకొక ఉదాహరణ, ముచ్చెపు చెప్పని వెండి అని తెలియనప్పుడు, ముచ్చెపు చెప్పుని వెండి అని అనుకుంటాం. అలా తెలుసుకున్నప్పుడు ముచ్చెపు చెప్పుని చూస్తాం, వెండిని స్మరించుకుంటాం. ఈ విధంగా రెండు జ్ఞానాలే, వెండి అనేది జ్ఞానమే, ముచ్చెపు చెప్పు అనేది జ్ఞానమే, రెండు జ్ఞానాలే అని కూడా చూడబడిన ముచ్చెపు చెప్ప, స్మరించబడే వెండి, ఈ రెండింటినీ వేరు చేసి తెలుసుకోలేకపోయాడు. అలా వేరు చేసి తెలియకపోవడం చేత వెండిని చూశానని భ్రాంతి కలుగుతుంది అనేది అఖ్యాతివాదులైన సాంఖ్యులు మీమాంసకుల మతం. పురుషుడి యందు ప్రకృతి ధర్మాలు మనం అంటగడతాం. పురుషుడంటే ఆత్మ వాళ్ళ దృష్టిలో. ఆ సాంఖ్యులు అంటారు కదా, ప్రకృతి ధర్మాలు అంటగడతాం. అది అవివేకంతో కలిగే అధ్యాసని సాంఖ్యుల మతం. సాంఖ్యుల్లో ఆత్మ అంటే పురుషుడు కదా, పురుషుడిని ఆత్మ అంటారు, ప్రకృతి పురుషుడు అంటారు. ఆ పురుషుడి యందు ప్రకృతి ధర్మాలను అంటగడతాం, అదే అధ్యాస అని వాళ్ళు అంటారు. అర్థమైందా? కొంతమంది సాంఖ్యులు అన్యథాఖ్యాతి అని వాదిస్తారు. అన్యథాఖ్యాతి ఎలాగంటే, సాంఖ్యులు పురుషుడు ప్రకృతి వీటి స్వరూపాన్ని వేరు చేసి తెలియకపోవడం వల్ల అవివేకం చేత బంధం కలుగుతుందని, వేరు తెలుసుకోకపోవడం వల్ల అవివేకం చేత బంధం కలుగుతుంది, వేరు చేసి వాటి స్వరూపాన్ని చక్కగా వివేకంతో తెలుసుకోవడం చేత మోక్షం కలుగుతుందని చెప్తారు. ఈ కారణం చేత సాంఖ్యుల్ని అఖ్యాతివాదని కూడా పిలవచ్చు. అర్థమైందా? అయితే ప్రకృతి యొక్క ధర్మాల్ని పురుషుడి యందు ఆరోపించడం అనేది బంధం కలుగుతుంది అని వాళ్ళు చెప్పడం చేత వాళ్ళ మతము అన్యథాఖ్యాతియే అయ్యిందని అంటారు. అర్థమైందా? అఖ్యాతి అని అంటారు, అన్యథాఖ్యాతి అంటారు. అంటే వేరుగా తెలుసుకుంటారు కదా. ఎందుకంటే ఎత్ర ఇదం యదధ్యాస తద్వివేకగ్రహ నిబంధన తయో వివేకగ్రహ నిబంధన. అంటే ఇక్కడ ఎక్కడ పదార్థంలో, వస్తువులో రజిత భ్రాంతి అని ప్రసిద్ధి ఉంటుందో, ఒక వస్తువులో ఇది రజితము అని భ్రాంతి ప్రసిద్ధంగా ఉంటుందో,
అక్కడ అటువంటి ఈ వస్తువుల యందు అంటే ముచ్చిపు చెప్పాలట వాటి యందు భేదాన్ని గ్రహించకుండా ఉండడం చేత భ్రమ అనే వ్యవహారమే కానీ నిజంగా అక్కడ బ్రహ్మజ్ఞానం అనేది ఒకటి లేనే లేదంటారు వాళ్ళు. భ్రమ అనేది ఒక వ్యవహారమే కానీ బ్రహ్మజ్ఞానం అనేది ఇంకొకటి లేదంటారు. అక్కడ ప్రత్యక్షము స్మరణ జ్ఞానము రెండు ఉన్నాయి. ప్రత్యక్షము జ్ఞానము అనే ప్రత్యక్షము స్మరణ ప్రత్యక్షంగా తాడుంది, స్మరణలో ఏమో పాముంది. ఇలా ప్రత్యక్షము స్మరణము అనే జ్ఞానాలు రెండు ఉన్నాయి అని ఈ అభిప్రాయాన్ని మీమాంసకులది. అర్థమవుతుందా? అందువల్ల వాళ్ళు ఏమంటారు, భ్రాంతి లేదు, భ్రాంతి విషయమైన పదార్థము లేదని వాళ్ళ అభిప్రాయం. రామానుజాచార్యుల అభిప్రాయం ఏమిటి? రామానుజాచార్యుల అభిప్రాయం ఏంటంటే సత్కార్యవాదం. సత్కార్యవాదం. ఖ్యాతులు కదా, సత్ఖ్యాతివాదం. ముచ్చిపు చిప్పయందు నిజంగా ఉన్న వెండియే బ్రహ్మయందు తోస్తుందంటారు. అదే విచిత్రం. రామానుజాచార్య ముచ్చిపు చిప్పయందు నిజంగా ఉన్న వెండియే బ్రహ్మలో తోస్తుందంట అని వాళ్ళు వర్ణించారు. ఈ వాదాన్ని సత్ఖ్యాతివాదం అని అంటారు. అన్యేతు యత్ర యదధ్యాసః తస్యైవ విపరీత ధర్మత్వ కల్పనాం ఆచక్షతే ఇతి. ఇంకా కొందరు దేని అధ్యాస కలుగుతుందో దానికి మరొక ధర్మం ఉన్నట్టు కల్పించడం అనేది భావిస్తారు. అన్యేతు, ఇక్కడ అన్యేతు అర్థమైందా? అన్యేతు అంటే అన్యే అనే శబ్దం వలన ఇది మాధ్యమిక బౌద్ధులు అంటే శూన్యవాదులు. మాధ్యమిక బౌద్ధులు అంటే శూన్యవాదులు. వాళ్ళు అసత్ఖ్యాతివాదులు. సత్ఖ్యాతివాదులు కాదు కదా, అసత్ఖ్యాతివాదులు. ద్వైతుల సత్ఖ్యాతివాది సూచిస్తారు, వీళ్ళు అసత్ఖ్యాతివాదులు. అసత్ఖ్యాతి ఎలాగంటే త్రాడులో పాము అత్యంతము అసత్తుగా ఉన్నట్లు, త్రాడులో పాము ఏ రకంగా కూడా నిజంగా ఉండదు కదా, అత్యంతము అసత్తుగా ఉన్నట్లు వేరే చోట కూడా పాము అత్యంతము అసత్తే అంటారు. బాగుందా? తాడులో పాము ఎట్టి పరిస్థితుల్లోనే అందులో ఉండనట్టు వేరే చోట కూడా పాము అసత్తు ఉండదు. ఇలా రజ్జువునందు అంటే తాడు యందు అత్యంతము అసత్తైన పాము ప్రతీతియే అధ్యాసకి కారణము అది శూన్యవాదుల మతం. అసతః శూన్యస్య ఏవ అధ్యస్థ పదార్థాకారేణ భావం ఇది శూన్యవాది నాగార్జుని మతం. అంటే శూన్యమైన రజ్జువుని, శూన్యమైన అసత్తు సర్పం ప్రతీతి అవ్వడం. ఆ రజ్జువు శూన్యం అంటారు వాళ్ళు, మూలం కూడా లేదంటారు కదా. శూన్యమైన రజ్జువుని, శూన్యమైన అసత్తైన సర్పం యొక్క ప్రతీతియే అవడం అంటారు అధ్యాస. ఇది నాగార్జున మతం. సత్ఖ్యాతి అంటే ఏంటి? అదే అసత్ఖ్యాతి. సత్ఖ్యాతి ఏంటి? సద్రూపం అంటే ఉన్న వస్తువు. సద్రూపాలైన వ్యవహారములో వెండి అని మొదలైనవి ఏవైతే ఉంటాయో ఆ అవయవాలే అధిష్టానమైన త్రాడు మొదలైన వాటిలో తోస్తాయి అంటారు. అంతే కదా. ముచ్చిపు చెప్పి అందు వెండి, ఎండమావులి అందు నీరు, ఇవన్నీ సద్రూపాలు. నీరు ఉంది, ఇక్కడ ఎండమావి ఉంది కదా, అవి సద్రూపాలు, అలా తోస్తాయి అంటారు. ఇది సత్కార్యవాదం. ఇది రామానుజాచార్యులు కూడా చెప్పారు. ఇలా వ్యాఖ్యాన వేదాంతులు ఈ 5 ఖ్యాతులను అసంగతములు అని ఖండించారు. ఖండించి
వీళ్ళేం చేశారు? పెద్ద పొరపాటు ఏం చేశారా? అనర్వచనీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. ఇవన్నీ తప్పులని చెప్పి వ్యాఖ్యానకారులు అనర్వచనీయ ఖ్యాతిని ప్రతిపాదించారు. ఈ తర్వాత చూద్దాం. ఇలా అధ్యాస విషయంలో ఇన్ని అభిమతాలున్నా కూడా భగవత్పాదులు అన్ని వాదాలకు సమ్మతమైన ఒక అసాధారణ పద్ధతిని తీసుకొచ్చారు. అందరి వాదానికి సమ్మతంగా, ఎవరిని నొప్పించలేదు. అందరికీ సమ్మతంగా ఒక అసాధారణమైన పద్ధతి తీసుకొచ్చారు. ఏమని? సర్వథాపితు అన్యస్య అన్యధర్మావభాసతాం నా వ్యభిచరతి. ఇది ఎలా ఉన్నా కూడా, సర్వథాపి ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఒకానొక వస్తువు మరొక వస్తువు యొక్క ధర్మాన్ని కలిగి తోచడమే అధ్యాస అన్నారు. ఒకానొక వస్తువు మరొక వస్తువు యొక్క ధర్మానితో కలిసి తోచడమే అధ్యాస అన్నారు. బాగుందా? సులువుగా ఉంది. నా వ్యభిచారిత, ఇందులో ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు అని అర్థం. ఏ అభిప్రాయాలు? భిన్నాభిప్రాయాలు లేవు. ఇలా ఉన్నా కూడా ఒక దాని యందు మరొక దాని ధర్మాలు తోచడమే అధ్యాస అనేది ఎవరి మతాల్లోనూ మార్పు చెందకుండా ఉన్న రూఢిగా ఉంది. అందరూ ఒప్పుకోవాల్సిందే, అంతే కదా, మొత్తానికి అదే కదా అర్థం. అందుచేత ఒకటి మరొకటై తోచడమే అధ్యాస అనేది అందరి సిద్ధాంతానికి పొందిక ఉంటుంది. ఒకటి ఇంకోలా తోచడమే అధ్యాస, అందరికీ పొందిక. కనుక అఖ్యాతి, ఈ వ్యాఖ్యానకారులు ఈ 5 ఖ్యాతుల్ని, వ్యాఖ్యానకారులు ఎవరైతే ఉన్నారో ఈ 5 ఖ్యాతులు ఏవేవి? అఖ్యాతి, అన్యథాఖ్యాతి, ఆత్మఖ్యాతి, సత్యాతి, అసత్యాతి అని అవన్నీ అసంగతాలు అని ఖండించారు. ఎవరు? వ్యాఖ్యానకారులు. అలా ఖండించి అనర్వచనీయ ఖ్యాతిని ప్రతిపాదించారు. అంటే ఏంటి? 5 ఖ్యాతుల్ని ఖండించి అనర్వచనీయ ఖ్యాతి అనే దానినే శంకరాచార్యులు వారు, భగవత్పాదుల వారు చెప్పారు అని వాదిస్తున్నారు. ఈ వాదములో మరియు అనిర్వచనీయ ఖ్యాతి యొక్క వాసన, ఈ వాదులు మరియు అనర్వచనీయ ఖ్యాతి, ఆ ఖ్యాతి యొక్క వాసన కూడా ఆచార్యుల యొక్క భాష్యంలో ఎక్కడ కొద్దిగా కూడా కనిపించదు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు శంకరాచార్యులు వారు వర్ణించిన మిథ్యాఖ్యాతి, అని మిథ్యాఖ్యాతి ఎలా వర్ణించారు? పైన చెప్పిన ఖ్యాతులన్నీ వారి వారి మనస్సులో ఉన్న సిద్ధాంతాన్ని సరి అయినవి అని చూపించడానికి దృష్టాంతాన్నే తిప్పుకొని చెప్పుకున్నారు. ఆ దృష్టాంతాన్నే వాళ్ళు తిప్పుకొని చెప్పుకున్నారు. వాళ్ళ సిద్ధాంతాలు సరి చేసుకోవాలి కదా, దానికోసం వాళ్ళ సిద్ధాంతాలు సరి చేసుకుందుకే వాళ్ళు అలా తిప్పి చెప్పుకున్నారు. దృష్టాంతం అనేది ఏ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోకపోయినా కూడా, దృష్టాంతము ఏ సిద్ధాంతం ఒప్పుకోదు. దృష్టాంతము దృష్టాంతమే, దృష్టాంతము ద్రాష్టాంతికం అయిపోదు, అంతే కదా. దృష్టాంతం ద్రాష్టాంతికం అయిపోదు, దృష్టాంతమే. ఇలా దృష్టాంతం అనేది ఏ సిద్ధాంతానికి కూడా ఒప్పుకోకపోయినా సామాన్య జనుల అనుభవంలో ఉండేదే తీసుకోవాలి. దృష్టాంతంతో సిద్ధాంతం చేసేకూడదు, ఒక నిర్ణయం చేసేకూడదు. లోకానుభవం తీసుకోవాలి, లోకానుభవందు ఉండేదే తీసుకోవాలి. లోకానుభవం ఏంటి? ముచ్చపు చెప్పని వెండి అని భ్రాంతి చేత తెలుసుకుంటారు. ముచ్చపు చెప్పని వెండి అని భ్రాంతి చేత తెలుసుకుంటారు అనేది లోకానుభవం, అందరికీ తెలిసిన విషయం. ఇది సులువు కదా. ఆత్మఖ్యాతి వారు చెప్పినట్లు, ఆత్మఖ్యాతి అంటే క్షణిక విజ్ఞానవాది అయిన బౌద్ధులు. ఆత్మ అంటే విజ్ఞానం, వాళ్ళకి క్షణిక విజ్ఞానవాదులైన బౌద్ధులు వాళ్ళు చెప్పినట్లు జ్ఞానము బయట వెండి అవుతుందని కదా. అంటే వాళ్ళంతా కూడా ఆ విజ్ఞానమే బయట వస్తువుగా తయారవుతుంది, ఆకారాన్ని పొందుతుంది, కానీ బయట విషయం లేదంటారు, అంతే కదా.
బయట వస్తువు లేదు, విజ్ఞానమే ఆకారాన్ని పొందుతుందని, ఆకార రూపాన్ని పొందుతుందని. కళలో అక్కడ వస్తువులు ఉన్నాయా? అమ్ముంది, నానుంది, చెల్లుంది, కొండలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు, కానీ అక్కడ వస్తువులే లేవు. కానీ అక్కడ విజ్ఞానమే ఏ ఆకారాలు పొందిందో, మెలకువలో కూడా విజ్ఞానమే ఆకారాలు పొంది అలా కనిపిస్తుంది తప్ప నిజంగా వస్తువులు లేవంటారు. అది అలా ఆత్మఖ్యాతి వాళ్ళు చెప్పినట్లు జ్ఞానము బయట వెండి అవుతుంది, కానీ అన్ని వస్తువుల విజ్ఞానమైన అన్ని వస్తువులు కూడా విజ్ఞానమైన బుద్ధి కంటా వేరుగా లేవని, విజ్ఞానమైన బుద్ధి అన్న విజ్ఞానమైన ఒకటే, వాటికంటా వేరుగా లేవని, సర్వ వస్తువులు ఆకారాల్ని పొంది ఆ బుద్ధి అలా ధరిస్తుందని, అదే సర్పరూపంలో రజ్జులో కనిపించిందని వాళ్ళు అంటారు. అంటే రజ్జువు ఆకారమే, పాము ఆకారమే. ఆ రజ్జువు యందు పాము ఆకారాన్ని పొందింది, ఇదంతా బుద్ధి వికారమే, ఇవన్నీ బుద్ధి ఆకారాలు పొందడమే అంటారు. ఇక అఖ్యాతివాదులు అంటే సాంఖ్యులు, మీమాంసకులు వాళ్ళు చెప్పినట్లు రెండు జ్ఞానాల్ని విడమరిచి తెలియకపోవడం. రెండు జ్ఞానాలు, సర్పజ్ఞానం, రజ్జు జ్ఞానం విడమరిచి తెలియకపోవడం చేత అక్కడ పాము అని తోస్తుందే కానీ దూరంలో ఎక్కడో ఒక పాము లేదా దాని ధర్మ సంబంధము ఈ తాడులో తోచిందని కానీ, పాము యందు తోచింది, తాడు యందు తోచింది అని కానీ ఇలా వాళ్ళు ఒప్పుకోరు. అర్థమైందా? శూన్యవాది మాధ్యమకుడు చెప్పినట్లు బయట అసద్రూపమైన రజితం అంటే వెండి, సద్రూపం కదా, అసద్రూపమైన రజితము తమకు తోచింది అని వాళ్ళు చెప్తారు. అది కానీ ద్వైతులు సత్కార్యవాదు కదా, వాళ్ళు ద్వైతులు మళ్ళా ఇప్పటి రామానుజాచారులు చెప్పినట్లు నిజంగా ముచ్చిపచెప్పయందున్న వెండి తోచిందని కానీ, ఇప్పటి వేదాంతులు వాళ్ళు ఏం చెప్తారు? అనర్వచనీయ ఖ్యాతి. వాళ్ళు చెప్పినట్లు అనర్వచనీయమైన రజతము బయట తోచిందని కానీ ఎవ్వరూ తెలియరు కదా లోకల్లో. ఇప్పుడు అనిర్వచనీయ ఖ్యాతి అని అంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? ముచ్చిపు చిప్పయందు వెండి తోచింది అంటే ఆ సమకాలంలో పుట్టిందంటారు. ఇలాగ ఎవడు తెలుసుకుంటాడు? ఈ 6 రకాలుగా తెలుసుకోరు కదా. అందువల్ల రజత భ్రాంతి పోగానే బయట రజతం ఉండనే ఉండదు. సుత్తిక అనే రజితమని తెలుసుకుంటున్నాం. సుత్తికనే మనం రజితం అంటే ముచ్చిపు చెప్పనే వెండి అని అనుకుంటాం. ముచ్చిపు చెప్పనే వెండి అని తెలుసుకుంటాము అనే అందరూ భావిస్తారు. ఈ అనుభవం అందరికీ అంగీకారం. అందుచేత ఒక వస్తువుని ఇంకొక వస్తువుని తెలుసుకోవడమే అధ్యాస. ఇది సర్వామోదం, అందరికీ సుఖంగా ఉంటుంది. అర్థమైందా? కనుక ఇదే ఆచార్యుల యొక్క సిద్ధాంతం. శ్రీ శంకరాచార్యుల వారు చెప్పి ఉన్న అధ్యాస జ్ఞానానికి సంబంధించి. శంకరాచార్యుల వారు చెప్పి చాలా ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శంకరాచార్యుల వారు చెప్పిన అధ్యాస జ్ఞానానికి సంబంధించి, అది ఇంపార్టెంట్. మిగతా వాళ్ళంతా చెప్పింది ముఖ్యంగా అర్ధాధ్యాస అంటే అర్ధ విషయకమైనది. వెండి కాని ముచ్చిప్పు చెప్పయందు వెండి అని జ్ఞానం కలిగితే ఆ మిథ్యాజ్ఞానానికి అధ్యాస అని పేరు. అది వెండి కాదు, ముచ్చిప్పు చెప్పే. కానీ ముచ్చిప్పు చెప్పని వెండి అని జ్ఞానం కలిగింది అనుకోండి, దాన్ని మిథ్యాజ్ఞానం అని పేరు. ఆ మిథ్యాజ్ఞానానికి అధ్యాస అని పేరు. దీన్ని ఆచార్యులు వారే నోరు విప్పి మరి చెప్పారు. ఎలాగని? ఇలా ఉన్నా కూడా ఇప్పటి శంకరాచార్యులు వారు తర్వాత వచ్చిన అద్వైతులు అని అనిపించుకున్న ఈ
మఠాల వాళ్ళ యొక్క సంప్రదాయంతో కూడుకున్న వ్యాఖ్యానకారులు అనర్వచనీయ ఖ్యాతిని చెప్పారు. అనర్వచనీయ ఖ్యాతి వాదులు భాష్యానికి విరుద్ధంగా అర్థాధ్యాసని, జ్ఞానాధ్యాసని, ఇలా 2 రకాల అధ్యాసను వాళ్ళు కల్పించారు. అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస. ఇక్కడ అనర్వచనీయ ఖ్యాతి ఇప్పుడు వేదాంతులు చెప్పింది. ఆ వాదుల యొక్క మతం సారం ఏంటంటే సుక్తిరజితము అవిద్య యొక్క పరిణామము అంటారు. హెడ్డింగ్లోనే అర్థమైంది కదా, సుక్తిరజితము అవిద్య యొక్క పరిణామము అంటారు. ఇక్కడ అనర్వచనీయ ఖ్యాతి అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండి. అనర్వచనీయ ఖ్యాతి అంటే ఏమిటి? దూరంలో సుక్తి రజితం అని చెప్పేస్తాను, పేరు మార్చి చెప్పడం కష్టం అవుతుంది. దూరంలో సుక్తిలో రజితం, సుక్తిలో రజితంతో వచ్చే విధానాన్ని వాళ్ళు ఎలా చెప్తారంటే సదసద్విలక్షణం అనర్వచనీయ అంటారు. సదసద్విలక్షణం అనర్వచనీయ తన్మిథ్య అంటారు. సదసద్విలక్షణమే అనర్వచనీయము, అదే మిథ్య అంటారు. చాలా అద్భుతమైన మాట, వినాలి. అంటే రజ్జు ఉపహిత చైతన్యాన్ని, అంటే రజ్జువులో తోచే చైతన్యాన్ని ఆశ్రయించి ఉన్న స్థూలా విద్య పరిణామమే సర్పము. అదే అనర్వచనీయ ఖ్యాతిని వాళ్ళ అభిప్రాయం. రజ్జువు ఉపహిత చైతన్యం, రజ్జువులో చేరి ఉన్న, రజ్జువులో కనిపిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం, రజ్జు అంటే తాడు, చైతన్యం అయితే ఆ చైతన్యాన్ని ఆశ్రయించిన స్థూలా విద్య పరిణామమే పాము, సర్పము. అదే అనర్వచనీయ ఖ్యాతిని వాళ్ళ అభిప్రాయం. ఇది అర్థం చేసుకోవడం తప్ప అనుభవానికి అందదు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఖ్యాతి అదేదైతే ఉందో అది భ్రాంతి కాలానికి శుక్తిలో తోచే రతిచము సత్తు కాదు. భ్రాంతి కాలంలో ఆ ముచ్చిపు చిప్పులోని తోచే వెండి ఏదైతే ఉందో అది సత్తు కాదు. అంతే కదా, వెండి సత్తు కాదు కదా, ఉన్నది కాదు. పోనీ అసత్తు అన్నామా, అసత్తు కాదు, అంటే లేనిది కాదు. ముచ్చిపు చిప్పలో భ్రాంతి సమయాల్లో ముచ్చిపు చిప్పలో తోచే వెండి ఉందా అంటే ఉన్నది కాదు, లేదు అన్నామా లేనిది కాదు, కనిపిస్తుంది. ఉంది అంటే ఉండదు, లేదు అంటే కనిపిస్తుంది. ఈ రెండిటికి విలక్షణంగా అక్కడ వెండి పుట్టింది అంటారు. సత్తుకి అసత్తుకి రెండిటికి విలక్షణంగా వెండి పుట్టింది అని అంటారు. అందువల్ల అది అనర్వచనీయము అంటారు, అనర్వచనీయము అంటారు. కనుక సదసద్విలక్షణం అనర్వచనీయం అంటారు. సదసద్విలక్షణం అనర్వచనీయం, అది అర్థం. విలక్షణం అనర్వచనీయం, సత్తు కాదు అసత్తు కాదు, ఒక అనర్వచనీయం అంటారు. కనుక సుక్తిలోని రజితము దగ్గరికి పోయి చూసాం అనుకోండి, అంటే ముచ్చిపుచ్చిప్పలోని వెండి అనే దాన్ని మనం దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, అలా చూసే వేళలో అక్కడ బాధితమైపోతుంది వెండి, వెండి బాధితమవుతుంది. అందువల్ల అది సత్తుకి వేరు, సద్విలక్షణం అని పేరు. పోనీ బొత్తిగా లేదా అంటే అసత్తా అని అనుకుందాం అనుకోండి. అసత్తా అని అంటే అది తోస్తుంది, అదవ పాట. అందువల్ల అసత్ విలక్షణం, లేదు అని చెప్పడానికి కుదరదు. కొండకు మన్ను ఉపాదాన కారణంగా ఉన్నట్లు, కొండకు మన్ను కదా ఉపాదాన కారణం, అలా ఉన్నట్లు రజితానికి ఒక అనర్వచనీయమైన ఉపాదాన కారణం ఉంది. అంటే ఏమిటి? ఇది సరికాదు. ఇక మనం చెప్పారు కాబట్టి చెప్తాం, ఇది సరికాదు. అసలు సద్విలక్షణమే కుదరదు, సద్విలక్షణమే కుదరదు. సత్తుకు విలక్షణం అంటే అర్థం ఏంటి? అది అసత్తే కదా, అది అసత్తే కదా. అసత్తు అంటేనే లేదని అర్థం. అసత్తే లేనప్పుడు
దానికి విలక్షణ అక్కడ. అసత్తే లేనప్పుడు దాని విలక్షణ ఎక్కడ? అందువలన ఇది సరి అని ఖ్యాతి కాదు. శంకరాచార్యులు వారు ఈ విషయంలో అతస్మిన్ అనే వాదాన్ని, అతస్మిన్ అంటే అది కాని దానిని, అది కాని దాన్ని, అతస్మిన్ వాదాన్ని జ్ఞానాధ్యాసని ఒప్పుకున్నారు. జ్ఞానాధ్యాసని ఒప్పుకున్నారు. భ్రాంతి కాలంలో ఒకానొక సర్పం లేదా వెండి తయారయ్యింది అని వ్యాఖ్యానకారులు భావించారు. భ్రాంతి కాలంలో, ఆ సమకాలంలో వెండి పుట్టిందంటారు. పుట్టకపోతే వెండి ఎందుకు తోచాలి? పుట్టిందంటారు. కనుక అలా తయారైందని వ్యాఖ్యానకారులు భావిస్తారు. నిజంగా అక్కడ అధిష్టానము ఏ వికారం కూడా పొందలేదు కదా. పుట్టడానికి వికారం అవ్వాలి కదా. అధిష్టానం అంటే అక్కడ ముచ్చుపు చెప్పు ఏ వికారం పొందలేదు కదా. దానిని మన బుద్ధి అలా గ్రహించింది, అంతేగాని మన బుద్ధి అలా గ్రహించింది కానీ వస్తువులే మార్పు వచ్చేసింది ముచ్చుపు చెప్పులోని తాడులోని లేదు కదా. ఇది బుద్ధి దోషమే గాని ఆస్పద దోషం కాదు కదా. ఆస్పద దోషం కాదు, బుద్ధి దోషం. వస్తు దోషం కాదు, వస్తు దోషం కాదు, అక్కడ తాడు దోషం కాదు, బుద్ధి దోషం. రజ్జువులో సర్పం కానీ, ముచ్చెపు చిప్పలో వెండి కానీ ఎప్పుడూ పుట్టలేదు, మనం చూడలేదు. చూస్తామా ఎప్పుడన్నా? ఆఖరికి యుగాలు మారిపోయి ఇంకా ప్రళయం వచ్చిన సమకాలంలో కూడా చూడలేము. అలా నిజంగా అలా పుట్టించింది అనుకోండి, తాడు పాము అయిపోయింది అనుకోండి, ముచ్చిపు చెప్పి వెండి అయిపోయింది అనుకోండి, అలా పుట్టి ఉంటే ఇంకా దానికి నివృత్తి ఎక్కడది? ఎవడైనా తాడు పట్టుకుంటే నివృత్తి లేదు. ఇతరవాదుల్లాగే వేదాంత వ్యాఖ్యానకారులు కూడా నిజంగా భ్రాంతి కాలంలో ఒక వస్తువు తోస్తుంది అని అంటారు. ఆచార్యులు అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి, అధ్యాస అంటే అది కాని దానిలో అది అనే బుద్ధి అన్నారు. బుద్ధి అంటే ఏంటండి? జ్ఞానాధ్యాసే కదా. ఇది అందరికీ సమ్మతమే ఉంది. ఇలా కొండకి మట్టి ఉపాదాన కారణమై ఉన్నట్లు ఈ వెండికి ఒక అనర్వచనీయమైన ఉపాదాన కారణం ఉండవలసింది కదా. ఇదే అవిద్య అని వాళ్ళు అంటారు. ఎవరు? వ్యాఖ్యానకారు. విషయము లేకుండా జ్ఞానం కలగదు. సుక్తి ఏమీ రజితము కాదు, ముచ్చిపు చెప్ప ఏ రకంగా వెండి కాదు. అయినా కూడా భ్రాంతిలో ఇది రజతము అంటే ఇది వెండి అని ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది కదా. ముచ్చిపు చెప్ప ఇది వెండి అని ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది కదా. అందుచేత భ్రాంతి కాలానికి అక్కడ ఒక విధమైన వెండి పుట్టింది అనాలి. అది మనమంతా తెలిసి ఉన్న వెండి వలె వేరే తరహాదై ఉండాలి. అందరికీ తెలిసిన వెండి వలె అది వేరే తరహాగా ఉండాలి. అది ఉండేది కాదు, లేనిది కాదు. ఎందుకంటే నిజమైన వెండి ఉండేదైతే అది ఉందా అంటే ఉండేది కాదు, లేదు అంటే లేనిది కాదు. ఎందుకంటున్నావు అంటే అలాగా నిజమైన వెండి వలె ఉండేదైతే జ్ఞానంతో బాధితం కాకుండా ఉండాలి. లేనిదైతే తోచకూడదు. ఈ కారణం చేత దానిని అనర్వచనీయము అని పిలుస్తారు. ఏ వస్తువు ఉపాదాన కారణం లేకుండా పుట్టదు. వస్తువు పుట్టాలంటే ఉపాదాన కారణం ఉండాలి, పుట్టదు. అందుచేత కొండకి మట్టి ఉపాదాన కారణమైనట్లు ఈ వెండికి ఒక అనర్వచనీయమైన ఉపాదాన కారణం ఉండాలి. ఇదే అవిద్య అనేది వాళ్ళు చెప్పారు. సుక్తి రజితము దాని జ్ఞానము అవిద్య చేత కలిగే విధానం. సరి అయిన ప్రత్యక్ష జ్ఞానం లేనప్పుడు
సరి అయిన ప్రత్యక్ష జ్ఞానం లేనప్పుడు అంతఃకరణ వృత్తి ఏదైతుందో అంతఃకరణ వృత్తి విషయం ఉండే చోటుకు వెళుతుంది. మనకి సరిగ్గా ప్రత్యక్ష జ్ఞానం లేదు, దూరంగా ఉంది, అది కొంచెం మసక చీకట్లో ఉంది, అది ఆ తాడు దూరంగా ఉంది, సరి అయిన ప్రత్యక్ష జ్ఞానం లేదు. అప్పుడేం పనిచేస్తుంది? అంతఃకరణ వృత్తి పనిచేస్తుంది. ఆ అంతఃకరణ వృత్తి విషయం ఉన్న చోటుకు వెళుతుంది. ఆ వృత్తి వెళ్ళి దాని ఆకారాన్ని దాలుస్తుంది. ఆ వృత్తిలో చిదాభాసతో విషయం కావన తొలగిపోతుంది. ఆ వృత్తిలో చిదాభాసతో విషయం, చిదాభాసలో ఆవరణ ముసుగు అది తొలగిపోతుంది. చిదాభాసం అంటే చిత్తువలే భాషించేది, చిత్తువలే చైతన్యం అన్నమాట, భాషించేది. అది ఆవరణ అక్కడ తొలగిపోయి ఆ తరువాత విషయంతో అవిచ్ఛిన్నమైన చైతన్యము, అవిచ్ఛిన్నం అంటే కొండలో ఉన్న ఆకాశము, అవిచ్ఛిన్న ఆకాశం, అది పరమాకాశం. కొండలో ఉన్న ఆకాశం అలాగే అవిచ్ఛిన్నం అంటే ఇది అవిచ్ఛిన్న చైతన్యం, అంతటా ఉన్న చైతన్యం అది పూర్ణ చైతన్యం, ఇది అవిచ్ఛిన్న చైతన్యం, అంతఃకరణలో ఉన్నది. అలాంటి అవిచ్ఛిన్నమైన చైతన్యము మరియు ప్రమాతృ చైతన్యము, ప్రమాతృ ఉన్నారు కదా, ఆ చైతన్యము ఒక్కటి. అప్పుడు విషయం ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడు? ఇంద్రియం సరిగా పనిచేయనప్పుడు. ప్రమాతృ అవిచ్ఛిన్న చైతన్యం. కానీ శుక్తిరజితము మొదలైనవి భ్రాంతి విషయమైన ప్రత్యక్షం ఇలా కాదు. భ్రాంతి విషయమైన ప్రత్యక్షం ఇలా కాదు. ఎలాగంటే అంతఃకరణ వృత్తి నేత్రదోషంతో కూడి ఉండడం వలన శుక్తి యొక్క రూపాన్ని పొందదు. నేత్ర యొక్క దోషం ఉంది, అంతఃకరణ వృత్తిని ఉంది, కానీ నేత్రదోషం ఉండడం వల్ల శుక్తి అంటే ముత్యపు చెప్ప, దాని రూపాన్ని పొందదు. శుక్తిలోని అంటే ముత్యపు చెప్పులోని ఇది అనే సామాన్యాకారం మాత్రం పరిణమిస్తుంది. ఇది శుక్తిలోని ఇది అంటాం కదా, ఇది ముత్యపు చెప్ప, ఇది అనేది సామాన్యాకారాన్ని పొందుతుంది. అంటే ఏంటి? దాని అందున్న ఇది అనే భాగం యొక్క ఆకారం మాత్రమే పరిణమిస్తుంది. ఇది అనేది ఇది అంటాం కదా, ఆ ఆకారాన్ని మాత్రం పరిణమిస్తుంది. ఆ ఆకారంతో అవిచ్ఛిన్నమైన చైతన్యంలో ఉన్న అవిద్యతో ఒక విధమైన కదలిక వస్తుంది, క్షోభ కదలిక వస్తుంది. అప్పుడు రజతంలాగా ఉన్న వస్తువు చూడడం వలన కలిగిన రాగంతో లేచిన రజిత సంస్కారంతో కూడుకుని అవిద్య ఆ రజితం యొక్క ఆకారంగా పరిణమిస్తుంది. అవిద్య ఆ రజితం యొక్క ఆకారంగా పరిణమిస్తుంది. దోషం చేతనే లేచింది కదా అది, ఆ దోషం చేతనే లేచిన ఆ రజిత జ్ఞాన సంస్కారంతో కూడుకున్నది ఇది అనే ఆకార వృత్తిలో ప్రతిబింబించిన చైతన్యంలో ఉన్న అవిద్య రజిత జ్ఞానం లాంటి ఆకారాన్ని పొందుతుంది. ఆ అవిద్య పొందుతుంది. ఈ రజిత జ్ఞానము స్వతహాగా జడరూపమై ఉంది. ఎందుకంటే అది అవిద్య కదా, జడాత్మక. ఈ రజిత జ్ఞానము స్వతహాగా జడరూపమై ఉంది. అలా ఉన్నా కూడా అది దాని విషయము సాక్షికి విషయమే ఉంటుంది. సాక్షికి విషయమే ఉండడం చేత వెండిని చూశాను నేనే, వెండిని చూశాను నేనే అని ఎరుక కలిగిస్తుంది. ఇదం ఆకార జ్ఞానం సత్యం, రజితాకార జ్ఞానం మిథ్య అంటారు. అంటే ఇలా ఇది అనే ఆకార జ్ఞానం సత్యం, ఇది అనే ఆకార జ్ఞానం సత్యం, రజతాకారం మిథ్య, వెండి అనే ఆకారం మిథ్య. ఇలా రెండు జ్ఞానాలు ఉన్నాయి. ఈ రెండు జ్ఞానాలు అయినా కూడా, అంటే రెండు జ్ఞానాలు ఉదయించినా కూడా, పుట్టినా కూడా ఇది రజితము అంటే ఇది వెండి అని ఒకే ఫలాన్ని కలిగించడం చేత రెండు జ్ఞానాలు ఉన్నాయి. కానీ ఇది వెండి అని ఒక ఫలం, ఇది అనేప్పుడు అది ఏదో ఆకార జ్ఞానం సత్యం, అది ఇది అనే దాంట్లో పొరపాటు లేదు. రజితాకార జ్ఞానం మిథ్య. అందువల్ల ఈ రెండు జ్ఞానాల్లో ఇది రజితం అనే ఫలాన్ని పొందాం కదా, మిథ్యం దాన్నే ఫలంగా పొందాం. అలా పొందడం చేత ఒకే జ్ఞానమని ఉపచారకంగా పిలుస్తారు, అంటే గౌరవంగా పిలుస్తారు. ఇది రజతము, రజిత జ్ఞానము
అనిర్వచనీయమైన అవిద్యా పరిణామమై ప్రాంతి కాలంలో మాత్రమే కనిపిస్తుంది. వాడు జడాత్మక అంటాడు, పరిణామం అంటాడు, భ్రాంతి కాలంలో కనిపిస్తుంది. అలా కనిపించి సరి అయిన జ్ఞానం కలిగిన వెంటనే తొలగిపోతుంది అని వివరణ ప్రస్థానంలోను తత్వదీపనంలోను ఇలా ఉంది. ఇది 2 అయ్యాయి. ఇంకా 3వది, సుక్తి జ్ఞానము చేత రజితము బాధించబడుతుంది అని వ్యాఖ్యానకారులు అన్నారు కదా. దాని అర్థం ఏమిటి? ముత్యపు చెప్ప అనే జ్ఞానం చేత వెండి బాధించబడుతుంది. ముత్యపు చెప్ప అని తెలిసి కానీ వెండి బాధించబడుతుంది కదా, అలా చెప్పారు కదా వ్యాఖ్యానకారులు చెప్పారు కదా. దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళు ఏమంటారంటే, సుక్తి జ్ఞానము అంటే ముత్యపు చెప్ప జ్ఞానముతో దాని అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోయి మిథ్యారూపమైన వెండి తోపిక పోతుంది అని జనులు కూడా చెప్పుకుంటారు కదా. అది అనర్వచనీయ ఖ్యాతి యందు దీనికి అర్థం ఏమిటి అంటే, సుక్తి యొక్క అవిచ్ఛిన్న చైతన్యం అంటే సుక్తి అవిచ్ఛిన్న చైతన్యం అంటారు వాళ్ళు. సుక్తి యొక్క అవిచ్ఛిన్న చైతన్యం, ఆ చైతన్యం యొక్క జ్ఞానంతో దాని అజ్ఞానం పోతుంది. అంటే ముత్యపు చెప్ప యొక్క అవిచ్ఛిన్న చైతన్యం, దాని యొక్క జ్ఞానం చేత అజ్ఞానం పోతుంది. దీనిని సుక్తిక జ్ఞానం కలిగింది అని జనులు చెప్పుకుంటారు. ముచ్చిప జ్ఞానం కలిగిన జనం అనుకుంటారు. ఇలా ఇంద్రియాలకి ముచ్చిపు చెప్పుకి కలిగే సంబంధానికి సంప్రయోగమని పేరు. సంప్రయోగము అని పేరు. ఆ రెండింటికి సంబంధం, ముచ్చిపు చెప్పుకి ఇంద్రియానికి సన్నికర్ష అంటారు కదా, ఇది సంప్రయోగము అని పేరు. సంప్రయోగము, కరణదోషము, సంస్కారము అనే 3 కరణాలతో పుట్టే జ్ఞానమే మిథ్యాజ్ఞానం పిలువబడుతుంది. అర్థమైందా? సంప్రయోగము, కరణదోషము, సంస్కారము అనే 3 కరణాలతో పుట్టు జ్ఞానమే మిథ్యాజ్ఞానం అని చెప్పబడుతుంది. వాళ్ళు చెప్పేది ముత్యపు చెప్పకి ఇంద్రియానికి సంప్రయోగమైనప్పుడు అంతఃకరణము ఆ మూలకంగా శక్తి ముత్యపు చెప్ప ఆకారమే పరిణమిస్తుంది కదా. అంతఃకరణ ఎందువల్ల ముత్యపు చెప్పకి ఇంద్రియానికి సంప్రయోగం సన్నికర్ష అయినప్పుడు అంతఃకరణం దాని ద్వారా ముత్యపు చెప్ప ఆకారమే పరిణమిస్తుంది అంతఃకరణ. ఆ అంతఃకరణ స్వచ్ఛముగా ఉండడం చేత దాని యందు చైతన్యం యొక్క ప్రతిబింబం పడుతుంది. చైతన్యం యొక్క ప్రతిబింబం ఇలా అంతఃకరణ మూలకంగా ముత్యపు చెప్ప రూప విషయం యొక్క సంబంధము కూడా చైతన్యానికి కలిగినట్లు అవుతుంది. అక్కడ చైతన్యానికి కలిగినట్లు అవుతుంది. ఈ కారణం చేత చైతన్యము సుక్తి అవిచ్ఛిన్న చైతన్యము అని పిలువబడింది. చైతన్యం ఏమైంది? అప్పుడు ఆ చైతన్యాన్ని ఏం పిలుస్తాము? సుక్తి అవిచ్ఛిన్న చైతన్యం పిలుస్తాం. ఆ చైతన్యం అంటే ముత్యపు చెప్ప యొక్క అవిచ్ఛిన్న చైతన్యం పిలుస్తాం. ఈ చైతన్యంలో ఉన్న అవిద్యాశక్తి, ఈ చైతన్యంలో ఉన్న అవిద్యాశక్తియే రజితాకారమైపోతుంది. అలా రజితాకారమే పరిణమిస్తుంది. అందుచేత చైతన్యము అధిష్టానమే కానీ సుక్తిక కాదు. చైతన్యము అధిష్టానమే, అంతేగాని ముత్యపు చెప్ప కాదు. నిజంగా చూస్తే ముత్యపు చెప్పయు జడ వస్తువే కదా. ముత్యపు చెప్పయు జడ వస్తువే కదా. జడ వస్తువు అవడం చేత దానికి ప్రకాశమే లేదు. దీని సంబంధ అజ్ఞానం అన్నను అర్థం లేదు. ఇది పంచపాదికా వివరణ తత్వదీపిక. ఇక సాక్షి చైతన్యము యొక్క అజ్ఞానము చేతనే ముత్యపు చెప్ప రజితంగా తోస్తుంది. సాక్షి చైతన్యము తెలియకపోవడం అజ్ఞానం. సాక్షి చైతన్యము యొక్క అజ్ఞానము చేతనే సుక్తి రజితంగా తోస్తుంది. అంటే సాక్షి చైతన్య జ్ఞానము చేతనే అజ్ఞానము నాశనమే, అది తోచకుండా పోతుంది. ఒకవేళ వాళ్ళు చెప్పిందంటే, ఒకవేళ సాక్షి చైతన్యం యొక్క అజ్ఞానం చేతనే ముత్యపు చెప్ప రజితంగా తోస్తుంది అని అంటే, సాక్షి చైతన్య జ్ఞానం ఉంటే సాక్షి చైతన్య జ్ఞానం చేత అజ్ఞానం నాశనమై
తోచకుండా పోతుంది. ఇలా ఉండగా ఆత్మజ్ఞానము లేకపోయినా కూడా అది ముచ్చెప్ప చెప్ప జ్ఞానము కలిగిన మాత్రం చేత నాశనం అవుతుంది కదా. దీనికి కారణం ఏమిటి అంటే ఆక్షేపంలో తీసుకుని ఈ అనర్వచనీయాన్ని రకరకాలుగా సమాధానం చెప్తూ ఉంటారు. మూలాజ్ఞానం అంటారు. మూలాజ్ఞానం అన్నా మూలా విద్య అన్నా ఒకటే. మూలాజ్ఞానం ఒకటే అయ్యున్నా కూడా దాని వేరు వేరు అవస్థలైన అజ్ఞానాలు ఉన్నాయి. మూలాజ్ఞానం ఒకటే, అనేక అజ్ఞానాలు ఉన్నాయంటారు. ఇవి అనర్వచనీయ రజతానికి, రజిత జ్ఞానానికి కారణమే ఉంది. అనర్వచనీయమైనది రజితం, రజిత జ్ఞానానికి కారణమే ఉంది. అనర్వచనీయ రజతం అంటే అది సత్తు కాదు, అసత్తు. సత్తు అందామా లేదు అందామా కనిపిస్తుంది. అది సదసత్తు అయి ఉండాలి. ఇలా ఉన్నాయి కదా. అనర్వచనీయ రజితానికి, రజిత జ్ఞానంకి కారణమే ఉంది. అనర్వచనీయ రజితానికి, రజిత జ్ఞానానికి అది కారణమే ఉన్నది. ఏది వేరు అవస్థలైన అజ్ఞానాలు. ఇది సుక్తి అవిచ్ఛిన్న చైతన్య జ్ఞానంతో, అంటే ముచ్చెప్ప అవిచ్ఛిన్న చైతన్య జ్ఞానంతో దాని సంబంధమైన అజ్ఞానం పోయిందనుకో, రజతజ్ఞాస కూడా పోతుంది. మూలాజ్ఞానం మాత్రం ఆత్మజ్ఞానం కలిగితే కానీ పోదు. మూలాజ్ఞానం అది ఒక పాయింట్. రెండు పాయింట్, రజిత జ్ఞానము సాక్షి చైతన్యం యొక్క అవిద్య చేత కలగదు. రజిత జ్ఞానము అంటే వెండి అనే జ్ఞానము సాక్షి చైతన్యం యొక్క అవిద్య చేత కలగదు. అది సాక్షి చైతన్యం యొక్క అవిద్య, దాని చేత కలగదు. ముచ్చెప్ప చెప్పు ఎందున్న ఇది అని అంటాం కదా, ఇది ముచ్చెప్ప చెప్ప. ఇది అనే ఆకార ప్రవృత్తితో ప్రతిబింబమైన చైతన్యమందున్న అవిద్య యొక్క తమోంశ చేత రజతము, సత్వాంశ చేత రజత జ్ఞానము కలుగుతుంది. దేని చేత? ముచ్చెప్ప చెప్పు ఎందున్న ఇది అనే ఆకార ప్రవృత్తితో దాని యందు ప్రతిబింబించిన చైతన్యం. అర్థమైందా? ఏది? ముచ్చెప్ప చెప్పు యందు ఇది అనే దాని యందు ప్రతిబింబించిన చైతన్యమందున్న అవిద్య యొక్క తమో అంశ ఏదైతే ఉందో దానితో రజతము అని తెలుస్తుంది. సత్వాంశ ఉంటుంది కదా, అందులో సత్వాంశ చేత రజత జ్ఞానం కలుగుతుంది. మొత్తానికి ఏంటి? ముచ్చిప్పు యొక్క జ్ఞానము కలుగుతూనే ఈ రెండు నివృత్తులు అవుతాయి, తమో అంశ ఇది. ఇలా ఇంకా మూడో పాయింట్, సుక్తి అంటే ముచ్చిప్పు చెప్ప. ముచ్చిప్పు చెప్ప జ్ఞానం చేత వెండి బాధితం కాదు. ముచ్చిప్పు చెప్ప జ్ఞానం చేత వెండి బాధితం కాదు. ఎందుకంటే ఆ కర్ర పట్టుకుని కర్ర దెబ్బతో పగిలిన కొండ బాట్మని కొట్టామనుకోండి, కొండ పగిలిపోతుంది. కర్ర దెబ్బతో పగిలి కొట్టిన కొండ తన కాళ్ళమందు లయమైపోతుంది కదా. కొండ మట్టిలో లయమైపోయినట్లు తన కాళ్ళమైన అజ్ఞానంలో లయమవుతుంది. కొండ పగలగొడితే కొండ ఇంట్లో లయమవుతుంది, మట్టిలో. అలాగే అజ్ఞానంలో రజితం బాధితం. శుద్ధి జ్ఞానము చేత రజితం బాధితం అవదు, అజ్ఞానంలో లయమవుతుంది. అక్కడ ఆ వెండి కాదు అంటే ముచ్చిపులో లయమవుతుంది. అది ఎక్కడ లయమవుతుంది? అజ్ఞానంలో లయమవుతుంది. రజిత లయమవుతూ, రజితము అంటే వెండి లయమవుతూ రజిత జ్ఞానము లయమైపోతుంది, వెండి అనే జ్ఞానము లయమైపోతుంది. ఇత్యాది పంచపాదిక తత్వదీపం. పైన చెప్పిన వివరణ యందు ఎన్నో భాగాలు వినేవాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సజ్జన్ మీకు అందరికీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ అనుభవంలో లేని ఎన్నో పారిభాషిక శబ్దాలతో వివరించబోవడమే దానికి కారణం. ఈ వ్యాఖ్యానకారులు భ్రాంతి యందు నిజంగా ఒక వస్తువు తోస్తుందని, దాని ఉత్పత్తికి కారణాన్ని చెప్పడం తన కర్తవ్యమని వీళ్ళు పెట్టుకున్నారు. భ్రాంతికారులు నిజంగా వస్తువు పుడుతుంది, దాని ఉత్పత్తికి కారణం చెప్పాలి, ఎందుకు పుట్టిందో కారణం చెప్పాలి అని కర్తవ్యాన్ని వీళ్ళు పెట్టుకున్నారు. జ్ఞానం అనేది ఒక వస్తువును
తెలియచేస్తుందే తప్ప కొత్తగా ఒక వస్తువును పుట్టించదు. జ్ఞానం అనేది ఒక వస్తువుని తెలియజేస్తుంది. ఉన్న వస్తువు ఒక వస్తువు కదా, ఉన్న వస్తువుని తెలియజేస్తుంది. వేదమేనంతే. వేదము ఉన్న వస్తువుని తెలియజేస్తుంది కానీ లేనిది కొత్తగా పుట్టించదు. అందుకని వేదం అది. అలాంటి సామాన్య మాటల గురించి చెప్పాలి. ఉన్న వస్తువునే తెలియజేస్తుంది. అది మరిచిపోయి ఒక కారకం అంటే కార్యాన్ని కలిగించింది అని భావిస్తున్నారు. కార్యాన్ని కలిగించిందంటే కార్యాన్ని పుట్టించేసిందని. భ్రాంతి అంటే ఏదో ఒక ఆధారంలో లేనటువంటి వస్తువుని ఉన్నట్టుగా తెలియటం అనే దాన్ని వీళ్ళు మర్చిపోయారు. భ్రాంతి అంటే ఏంటి? ఏదో ఒక ఆధారం అంటే ఏదో పాము అవ్వచ్చు, ముచ్చిపు చెప్పు అవ్వచ్చు, ఎండమావ అవ్వచ్చు. అలాంటి వస్తువులో లేనటువంటిని దాన్ని వస్తువు ఉన్నట్లుగా తోచడం, వస్తువు ఉన్నట్టుగా తెలియడం అనే దాన్ని భ్రాంతి అంటారని వీళ్ళు మర్చిపోయారు. కనుక ఈ రకంగా శంకర భగవత్పాదుల కాలానికి ఈ అనర్వచనీయ ఖ్యాతి లేదు. శంకరాచార్యుల వారి తర్వాత వ్యాఖ్యానకారులు దీన్ని ప్రతిపాదించారు. తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయం అని చెప్పారు. అనర్వచనీయ ఖ్యాతిని చెప్పారు కదా అని ప్రశ్నించవచ్చు. తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయం అని శంకరాచార్యుల వారు బృహదారణ్యంలో చెప్పారు, ఐత్రేయంలో చెప్పారు, బ్రహ్మసూత్రంలో అనేక చోట్ల అక్కడ కూడా అనర్వచనం చెప్పారు కదా భాష్యకారులు. మరి అనర్వచన ఖ్యాతిని కదా భాష్యకారులు చెప్పారని ఎవరిని వీళ్ళందరూ అడగచ్చు. కానీ ఆయన చెప్పింది అనర్వచనీయ ఖ్యాతి కాదు. దేహేంద్రియాదులకి సత్యత్వము లేదు. అవి తోచేటప్పుడు ఆత్మ యొక్క ఉనికిలోనే తోస్తాయి. నేను అనేవాడు లేకుండా తోస్తాయా? నేను అనేవాడు లేకుండా తోస్తాయండి. చచ్చిన శవం తోస్తున్నది కదండి, వాడికి అందులో నేను లేడు కదంటే. నేను అనుకున్న వాడికే కదండి అది తోస్తుంది. అంతే కదా. కొండలు ఎలా తోస్తున్నాయో, నీరు ఎలా తోస్తుందో నాకు నేను అనుకున్న వాడికి ఆ శవం కూడా తోస్తుంది. వాడిలో నేను లేకపోయినా నేను అందరికీ ఒకటే కదా. దేహాదిలోకి అనేక నేను అనుకున్నా కానీ అన్ని నేను కలిపి ఒకటే నేను. కనుక దేహేంద్రియాదులు సత్యత్వం లేదని, అది తోచడానికి ఆత్మ యొక్క ఉనికిలోనే తోస్తాయి. ఆ నామరూపాలకు స్వతంత్రమైన సత్తా లేదు, స్వతంత్రమైన ఉనికి లేదు. అవి తోచే రూపంలో ఆత్మీయ అని చెప్పలేం. ఆత్మ కన్నా వేరా అంటే చెప్పలేం. ఎలాగా? ఆత్మ తోచే రూపంలో ఆత్మీయని కానీ ఆత్మ కన్నా వేరుగాని చెప్పలేం. ఉదాహరణ ఎలాగంటే నీరు నురుగు అని మనకు తోస్తాయి కదా. ఇక్కడ గంగలో కనిపిస్తుంది లేదా సముద్రంలో మనకు గుర్తుంటే నీరు నురుగు. ఇవి మనకు తోచేటప్పుడు నురుగు నీరు అవుతుందా? నురుగు అని ఎందుకు పిలుస్తున్నావు? నీరైతే నురుగు నీరు కాదు. నీరు కన్నా వేరా? నీరు కన్నా వేరే తానే ఉండే వస్తువు కాదు. అలాగే అనాత్మ ఆత్మీయే కాక ఆత్మ కన్నా భిన్నంగా కాక ఉందని ఈ వాక్యానికి అభిప్రాయం. అలాగే ఏ రకంగానో అనాత్మ ఆత్మీయే అని చెప్పలేం. ఇప్పుడు ఆత్మ కన్నా భిన్నంగా ఉందా? లేదు. తనను విడిచి శరీరం ఉందా? తనను విడిచి ప్రపంచం ఉందా? ప్రపంచం ఉంది అనడానికి నేను అనే ఉనికి ఉండాలి. శరీరం ఉంది అనడానికి నేను అనేవాడు ఉండాలి. ఆ ఉనికి లేనివాడు ప్రపంచం ఉందని ఎవడు చెప్పేది ఎవరు? ప్రపంచం ఉన్నది, శరీరం ఉన్నదని చెప్పడానికి ఎవడుండాలి? ముందు తాను ఉండాలి. తానుండి శరీరం ఉంది, తానుండి ప్రపంచం ఉంది. తానంటే ఆత్మ. కనుక అనాత్మ స్వతంత్రమైన సత్తా లేనిదని తెలపడానికి శంకరాచార్యులు వారు వచ్చారు. అనాత్మకి స్వతంత్రమైన సత్తా లేదు. అంతేగాని అనర్వచనీయం అనే శబ్దం ఉన్నంత మాత్రాన
అది అనర్వచనీయమైన ఖ్యాతి కాదు. అనాత్మకి స్వతంత్రమైన సత్తా లేదని చెప్పడానికి. ముత్యపు చెప్పులో అక్కడ వెండికి స్వతంత్రమైన సత్తా లేదు. ఎండమావులు యందు నీరికి అక్కడ స్వతంత్రమైన సత్తా లేదు. అది తోచేదే కానీ అది పుట్టేది కాదు. ఈ ప్రపంచం కూడా తోచేదే కానీ పుట్టేది కాదు. ఇది మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. ప్రస్థానత్రయ భాష్యంలో బ్రహ్మసూత్రాల చివరిలో అర్థం అవుతుంది. కనుక శంకరాచార్యులు వారు చెప్పిన ఈ అనర్వచనీయము అది వేరు, ఈ ఖ్యాతి వేరు. అయితే ఈ అనర్వచనీయ ఖ్యాతిని మనం ఎందుకు అంగీకరించకూడదు? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాఖ్యానకారులు ఎవరైతే చెప్పారో, భామతీకారులు, వివరణ ప్రస్థానకారులు, వీళ్ళు ఎవరైతే చెప్పారో ఈ అనర్వచనీయ ఖ్యాతిని మనం ఎందుకు అంగీకరించకూడదు? దీనిలో దోషాలేంటి? అధ్యాస భాషల్లోని కల్పనలు ఈ అనర్వచనీయ ఖ్యాతి ఉంది కదా, ఇది ఎందుకు మనం వినకూడదు అంటే రేపు చాలా అత్యద్భుతమైన విషయాల్ని రేపు చెప్పుకుందాం. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషామి. ఓం శాంతి శాంతి.